బ్రో విన్నర్ ఎవరు అనుకుంటున్నా బ్రో? చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటున్నావు కదా ఇక్కడ. ఫస్ట్ ఇద్దరు అనుకుండే నబిల్ వస్తాడు అనుకున్నా, కానీ గేమ్ కొంచెం తగ్గింది, ఆయన మంచిగా ఆడలేకపోయింది కొంచెం. మళ్ళీ సెకండ్ నిఖిల్ అనుకున్నా. నిఖిల్ ఇప్పుడు మంచిగా ఆడుతుంది కాబట్టి నిఖిల్కే సపోర్ట్ నేను ఇస్తున్నా. నబిల్ బాగా ఆడుతుండే కాబట్టి తగ్గిపోయింది ఆయన. చాలా మంది మన అశ్వత్థామ 2.0 అయిన గౌతమ్ కూడా అంటున్నారు కదా, సో అది కూడా ఎంతవరకు నిజం అవ్వచ్చు? మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యండి, మంచిగా ఆడుతున్నప్పటి నుంచి. అంతే, నిఖిలే పక్కా. టాప్ 5 లో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన అవినాష్ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, నబీల్ అవ్వచ్చు. సో వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది నీకు? అవినాష్ కొంచెం మంచిగా ఆడిండు, నబీల్ హెల్ప్ చేసిండు కాబట్టి బాగా. టాప్ 5 అయిననే మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇప్పుడు వెళ్ళిపోయిండని విషయం వచ్చింది, మళ్ళీ నబీల్ వెళ్ళిపోయిండని చెప్పిండ్రు. ఇప్పుడు నబీల్ వెళ్ళిపోయింది, తర్వాత ప్రేరణ ఉంది, నబీల్ ఉన్నాడు, మళ్ళీ నిఖిల్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు నిఖిల్కే సపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను ప్రస్తుతానికి నిఖిల్కే. విన్నర్ టైటిల్ విన్నర్ వాళ్ళు ఏంటంటే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోతున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు ఆ ఫీల్? చాలా మంచిగా అనిపిస్తుంది. నిఖిల్ తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచి ఫీల్ ఉంటుంది దాంతో. బిఫోర్ సీజన్ బెస్ట్ అనిపించిందా, ఈ సీజన్ బెస్ట్ అనిపించిందా? బిఫోర్ సీజన్ ఉల్టా పుల్టా. ఇంకోటి మీరు వెయిట్ చేస్తున్నారు విన్నర్ చూడాలని, బట్ పోలీసులు ఏమో రానివ్వట్లేదు కదా మిమ్మల్ని. ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారా? కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా. వాళ్ళు మన సేఫ్టీగా చేస్తుండ్రు, ఎట్లా అన్నా చూసుకుంటుండ్రు. కొంచెం ఆయన వచ్చిన తర్వాత ఎట్లా వదులుతారని కొంచెం నమ్మకం ఉంది. మీరైతే వెయిట్ చేస్తున్నారు నిఖిల్ని బయటికి రావడం చూద్దామని? అవును, చూస్తున్నాను. నేను వెయిట్ చేస్తున్నా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా వెయిట్ చేయడానికి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో విన్నర్ ఎవరనుకున్నారు? చాలాసేపు నుంచి ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు కదా. మాకు తెలిసింది ఏంటంటే నిఖిల్ అని తెలిసింది, కాకపోతే చాలా ఫీల్ అవుతున్నాం. మేము వరంగల్ నుండి వచ్చాం నబీల్ కోసం. నబీల్ థర్డ్ ప్లేస్ వచ్చినందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాం. నిఖిల్ విన్నర్ అనుకుంటున్నారు, మరి రన్నర్ గౌతమ్ అని తెలిసింది. ఎలా అనిపించింది ఈ సీజన్ మీకు? చాలా బాగా అనిపించింది. మా వరంగల్ నుండి ఒక కంటెస్టెంట్ వచ్చినందుకు, అందుకోసమని హ్యాపీగా అక్కడి నుండి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. కాకపోతే నబీల్ థర్డ్ ప్లేస్లో వచ్చినందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది. నబీల్ చాలా వరకు గేమ్ అయితే చాలా బాగా ఆడినట్టే కదా నబీల్ కూడా. సో బట్ ఎందుకు రాలేకపోయారంటారు ఫైనల్ వరకు? అంటే అది బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారో తెలియదు అది. కాకపోతే నబీల్ చాలా వరకు జనాలకు నబీలే ఫైనలిస్ట్, నబీలే విన్నర్ అని చాలా మంది స్టేటస్లతో పెట్టేసుకున్నారు మా వరంగల్ నుండి. కాకపోతే ఇప్పుడు ఆ స్టేటస్లు డిలీట్ చేయలేకపోతున్నారు చాలా మంది. ఇన్స్టాగ్రామ్ లో 24 hours అని చాలా బాధపడుతున్నారు. చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు నబీలేనా విన్నర్, నబీలేనా అని. మా ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు అడగాలని నాకు చెప్పాలని కూడా లేదు. మీరు అంత దూరం నుంచి వచ్చారన్నారు కదా, చూద్దామని విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో. సో బట్ ఇక్కడ పోలీసులు ఏమో మిమ్మల్ని రానివ్వట్లేదు, డిసప్పాయింట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు? చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాం. పోయినసారి అంటే అలా జరిగిందని ఏదో బందోబస్తుగా ఈసారి వచ్చారు. కాకపోతే కొంచెం మమ్మల్నితో చూడనిస్తే బాగా ఫీల్ అవుతామని, మేము అంత దూరం నుండి వచ్చాం కదా, అందుకోసమని ఫీల్ అవుతున్నాం వరంగల్ నుండి వచ్చినందుకు. సో మీరు చెప్పండి బ్రో, మీకేమనిపిస్తుంది? నబీల్ అనిపిస్తుంది కూడా నబీలేనా ఫేవరెట్ నబీల్. విన్నర్ అయితే నిఖిల్ అని చెప్పేసి జరుగుతుంది న్యూస్ అయితే. సో ఎలా అనిపిస్తుంది నిఖిల్ గేమ్ మీకు? నిఖిల్ గేమ్ చాలా బాగుంది, కానీ అంతకంటే ముందు మన ఫేవరెట్ నబీల్ కాబట్టి మనం వరంగల్ నుంచి వచ్చేస్తాం కాబట్టి నబీల్ కూడా నబీల్ కూడా బాగా ఆడేసాడు, ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడాడు. కానీ ఇక్కడ మనం తెలిసిన ప్రచారం ఏంటంటే నిఖిల్ అని. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నాకైతే నిఖిల్ గెలుస్తాడు అన్న, నిఖిల్ గెలుస్తాడు, గౌతమ్ రన్నర్ అవుతాడు. అసలు గెలవాల్సింది అయితే నబిల్ గెలవాలి. కాకపోతే కంటెంటర్స్ వచ్చారు కదా పాతోళ్ళు, వాళ్ళు వచ్చేసరికి కొంచెం డౌన్ అయిపోయినా అనమాట. నిఖిల్ అయితే గెలుస్తాడు. టాప్ 5 లో ఉన్న మిగతా ముగ్గురు కూడా ఉన్నారు కదా, మన ప్రేరణ అవ్వచ్చు, నబీల్ అవ్వచ్చు, అవినాష్. గేమ్స్ ఎలా అనిపించింది? మంచిగానే ఆడారు వాళ్ళు కూడా మంచిగానే ఆడారు. మీరు చాలా దూరం నుంచి వచ్చారని చెప్పేసి అంటున్నారు, బట్ పోలీసులు మిమ్మల్ని రానివ్వట్లేదు. నుంచి వచ్చినాం, ఏమైనా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు? ఏం లేదన్న, ఇంత ముందు కూడా వచ్చినాం. కాకపోతే అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయినాయి కదా, చాలా మంది బండ్లు కూడా ఖరాబ్ అయినాయి, చెప్పులు కూడా పోయినాయి కదా. ఇప్పుడు కొంచెం చాలా మంది తక్కువ వచ్చారు అనమాట. థ్యాంక్ యూ.